10వ అధ్యాయము విభూతి యోగము. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమౌ వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. తాత్పర్యము. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడువు కావున నీ మేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. వివరణ. భగవంతుడు అంటున్నాడు, హే మహాబాహో, నేను మరలా వివరిస్తున్నాను. ఎందుకనగా దీనికి 3 కారణములున్నవి. 1. జ్ఞానము అత్యంత విశేషమైనది కనుక. 2. నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి కనుక. 3. నీ హితము కోరుకునే వాడిని కనుక. భగవంతుడు అర్జునుడిపైన మిక్కిలి ప్రేమ. కాండవ వన దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికి గాంధీవమిచ్చి కృష్ణుడిని కూడా ఏదైనా కోరుకోమని అంటే, కృష్ణుడు నాకు అర్జునుడికి మధ్య అఖండమైన ప్రేమ ఉండాలని కోరుకుంటాడు. ఎక్కడైనా భక్తుడు భగవంతుడి ప్రేమ కావాలనుకుంటాడు, అది సహజం. కానీ అర్జునుడి ప్రేమను కృష్ణుడు కోరుకున్నాడు. అంత ప్రియమైన వాడు అర్జునుడు కృష్ణుడికి. 2వ శ్లోకము. న మే విదుఃసురగుణాః ప్రభవన్న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. తాత్పర్యము. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలను గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలననా నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడను. వివరణ. భగవంతుడు అంటున్నాడు, అర్జున, నా పుట్టుక లీలావతార విషయములు గొప్ప యోగులు కానీ మహర్షులు కానీ తెలుసుకొనలేరు. ఎందుకంటే వారంతా నా నుండి ఉద్భవించారు. వారందరికీ మూలము నేనే. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల పెండ్లి ఫోటోలలో తాము కనిపించట్లేదెందుకని అడుగుతారు. ఆ పిల్లలు తాము తమ తల్లిదండ్రుల వివాహ విధులను ఎలాగైతే తెలుసుకోలేరో అలాగే సమస్త జీవకోటి తమ ఉత్పత్తికి కారణమైన నన్ను తెలుసుకోలేరు.